నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫస్ట్. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ పేషెంట్లు చాలా ఎక్కువ అవుతున్నారు. అదేవిధంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఒక 10 మెంబర్స్ ఉంటే ఒక 2 చొప్పున డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. అంటే దీంతోపాటు డయాబెటిక్ అల్సర్ కూడా ఎక్కువ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% దాదాపు 30% పీపుల్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్ లెగ్ కట్ అవుతూ ఉంది. అదేవిధంగా యావత్ భారతదేశం అంతా కూడా డయాబెటిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఇటు ఆరోగ్య శాఖ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కానీ దీన్ని వ్యాప్తి ఏదైతే ఉందో దీన్ని అరికట్టలేకపోతున్నారు. దీనికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఆశిష్ చౌహాన్ డయాబెటాలజిస్ట్, అదేవిధంగా డాక్టర్ సిద్ధార్థ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్పెషలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి? ఫస్ట్ ఒకటి మీకు డయాబెటీస్ డెఫినేషన్ ఇస్తున్నాను. అందరికి తెలుసు డయాబెటీసే ఫస్ట్ కంట్రోల్ చేస్తే కాంప్లికేషన్ రాదు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఒకటి కాంప్లికేషన్. సో ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేయాలి, ఇది చాలా ముఖ్యం. మా ప్రాంతాల్లో ఒక 2012లో నేను యూఎస్కి వెళ్ళాను. ఆ టైంకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏం జరిగింది, అక్కడ లోకల్ ఆర్గనైజర్ చెప్పారు, సార్ వెల్కమ్, ఇట్స్ నైస్ టు హ్యావ్ సంబడి ఫ్రమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. ఆంధ్ర తెలంగాణ और హైదరాబాద్ ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అది నాలెడ్జ్ అందరికీ చాలా ఇంపార్టెంట్, దే షుడ్ నో. అనేది మెయిన్ కారణం ఫుడ్ అబ్సల్యూట్లీ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ నడుస్తుంది, ప్లస్ ఎక్సర్సైజ్ అస్సలు అలవాటే లేదు. సో డయాబెటీస్ మెయిన్ కారణం ఈజ్ కొద్దిగా జెనెటిక్ ఎఫెక్ట్ ఉంది. ఎస్, మీ బాడీలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెంట్ కాబట్టి డయాబెటీస్ వస్తుంది. అండ్ ఒకసారి డయాబెటీస్ వచ్చాక కూడా పేషెంట్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, డాక్టర్ దగ్గరే రావటే లేదు. అందరు పేషెంట్స్కి షుగర్కి ట్రీట్మెంట్ రెగ్యులర్ టెస్ట్ అట్లీస్ట్ 100 to 200 టైమ్స్ చేయాలి. ఇయర్కి 100 టైమ్స్ షుగర్ టెస్ట్ చేయాలి. వాళ్ళు మన దగ్గరే, సార్ 6 months లాస్ట్ టైం షుగర్ టెస్ట్ ఎప్పుడు అయింది సార్, 6 months ముందు చేశాను. ఇప్పుడు లాస్ట్ షుగర్ టెస్ట్ ఎప్పుడు అయింది సార్, 2 years బ్యాక్ చేసిన తర్వాత ఇదే ట్యాబ్లెట్ నేను వాడుతున్నాను, డాక్టర్ దగ్గర వెళ్ళట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం. సో అది చేస్తే ఖచ్చితంగా కాంప్లికేషన్ అవుతుంది. మెయిన్ కాంప్లికేషన్ అందరికి తెలుసు, హార్ట్ అటాక్, పారాలిసిస్, కిడ్నీ ఫెయిలియర్. ఇప్పుడు ఇట్స్ నైస్ టు నో అండ్ ఎవ్రీబడి షుడ్ నో, లెగ్ అల్సర్ చాలా ఇంపార్టెంట్. కాల్ కట్ అవుతుంది. ఎవ్రీ 30 secondsకి ఆల్ ఓవర్ వరల్డ్ ఒక లెగ్ కట్ అవుతుంది. అంపుటేషన్ చాలా కామన్. 85% నాన్ ట్రామాటిక్ అంపుటేషన్ మెయిన్ కారణం ఇస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. Number 1 cause of kidney failure, diabetes. Number 1 cause of blindness, diabetes. సో మీ మాటలో స్వీట్నెస్ ఉండాలి, మీ ఫుడ్లో స్వీట్ ఉండకూడదు. అది అందరికి తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయడానికి యూ హ్యావ్ టు గో టు యువర్ డాక్టర్ రెగ్యులర్గా. ముందుగా జాగ్రత్త ఉండాలి, అది తీసుకుంటేనే మంచిది. సార్ మీరు చెప్పండి, డయాబెటిక్ సింటమ్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే వాటి కారణాలు ఎలా ఉంటాయి? డయాబెటిక్ ఫుడ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. సో సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి? డయాబెటిక్ ఫుట్ అల్సర్కి సిమ్టమ్స్ మోస్ట్లీ ముఖ్యమైన పెయిన్ ఉన్నాయా, సెన్సేషన్ లేదు, కాల్కి మంట ఉంటే అది మెయిన్ డయాబెటిక్ సిమ్టమ్. చాలా మందికి కాల్లో పుండు ఉంది, అదిలో వాళ్ళకి తెలీదు. ఆ స్టేజ్లో పేషెంట్స్ కమ్ టు హిమ్. ఆ టైంకి వాట్ డూ యూ సజెస్ట్ డాక్టర్ సిద్ధార్థ్? సార్ ముఖ్యమైన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమున్నాయా, 15% డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ అల్సర్స్ డెవలప్ ఉన్నారు. ಅದಕ್ಕೆ ಫುಟ್ ಕೇರ್ ಫಸ್ಟ್ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಥಿಂಗ್ ఉన్నాయా, ఫుట్ ఆఫ్ లోడింగ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయా. సార్ మున్నాడి హీ వాజ్ సేయింగ్ దట్ ప్రాపర్ మెటబాలిక్ కంట్రోల్ ఉన్నాయా డయాబెటీస్కి, అదే మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే మేజర్గా కొంతమందిలో కాళ్ళ నొప్పులు ఇట్లాగా వస్తూ ఉంటాయి, అంటే జుమ్మని లాగటం, అట్లా కాళ్ళు లాగటం, అంటే అంతే. దాంతోపాటు కిడ్నీ రోగులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి డయాబెటిక్ వస్తే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? సార్ 2-3 థింగ్స్. ఇది డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లం, అది మీకు చెప్తున్నాను. ఒకే ఒక ప్రాబ్లం కాదు, అది ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్. ఒకటి ఇస్కీమియా, సరిగా అది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండదు. న్యూరోపతి, నరాలు పనిచేయట్లేదు. అండ్ ఫైనల్గా ఖచ్చితంగా అందరికి తెలుసు డయాబెటీస్ అంటే డయాబెసిటీ, ఇట్స్ డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ కాంపోనెంట్ కలిపి ప్రాబ్లం వస్తుంది. సో మాకు అందరికీ, మా పేషెంట్స్కి, డాక్టర్స్కి, న్యూట్రిషనిస్ట్కి అది తెలుసుకోవాలి. డైట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ పేషెంట్కి DIET ఎక్రోనిమ్ అర్థం చేసుకోవాలి. D అంటే డైట్, I అంటే ఇన్సులిన్, E అంటే ఎక్సర్సైజ్, T అంటే ట్యాబ్లెట్స్.
95% పేషెంట్స్ సరిగా ట్రీట్మెంటే తీసుకోవట్లేదు. సో ఒకసారి మీకు షుగర్ 150 దాటైంది, ఖచ్చితంగా మీకు ట్యాబ్లెట్స్ కావాలి డాక్టర్ సలహా ప్రకారంతో. మీరు ట్యాబ్లెట్ వాడట్లేదు, సో షుగర్ స్లోలీ పెరుగుతుంది 250. ఆ టైంకి సిమ్టమ్స్ సగం మందికి వస్తుంది, సగం మందికి ఏం రాదు. బట్ 250 షుగర్ అయింది, కాలులో డ్యామేజ్, నరాలు డ్యామేజ్ ఆల్రెడీగా స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో డాక్టర్ దగ్గర, ఫుడ్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు, దీనికి ఖచ్చితంగా కొద్దిగా ఇది వాట్ యు కాల్, అది థార్న్ ఇంజరీ అయింది, మీకు నొప్పి ఉండదు. సో నొప్పి లేదు, మీకు పుండు అయింది, మీరు క్యాజువల్గా తీసుకోండి, ఖచ్చితంగా ఫైనల్గా కాలు కట్ అవుతుంది. అయితే ఎందుకు వస్తుంది అంటారు ఈ డయాబెటిక్ అల్సర్ అనేది? డయాబెటిక్ అని ఎందుకు వస్తుంది? డయాబెటిక్ ఎందుకు వస్తుంది? 4-5 రీజన్స్. మీ మదర్కి డయాబెటీస్ ఉంటే మీకు వస్తుంది ఒకటి. మీ బాగా 5S స్ట్రెస్తో డయాబెటీస్ వస్తుంది. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్తో డయాబెటీస్ వస్తుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఎందుకు వస్తుంది? డాక్టర్ సిద్ధార్థ్ విల్ టెల్ అస్. అది మెయిన్ ఇస్ షుగర్ కంట్రోల్ లేకుండా డయాబెటీస్ ఫుట్ అల్సర్ వస్తుంది. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్కి వెళ్ళట్లేదు, అదేతో డయాబెటీస్ ఫుట్ అల్సర్ వస్తుంది. సరిగా ఫుట్ కేర్ తీసుకోవట్లేదు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అది కూడా ఒకటి ఈస్టర్న్ వెస్టర్న్ కల్చర్ మారిపోయింది, అది మీకు ముందు చెప్తున్నాను. ఇది ముందు ఏముండే, వి యూస్ టు టచ్ అవర్ ఫీట్ ఆఫ్ అవర్ ఎల్డర్స్. ఇప్పుడు అది స్లోలీ హై బై జనరేషన్ అయింది. హై బై జనరేషన్లో మీ తల్లికి, మీ తండ్రికి కాళ్ళు ఏం ప్రాబ్లం ఉంది మీకు తెలీదు, వాళ్ళు కూడా తెలీదు. సో దే గెట్ టు నో ఓన్లీ ఒకసారి ఫుల్ లెగ్, అది బిగ్ టో ఖరాబ్ అయింది, లాస్ట్ స్టేజ్లో తెలుస్తుంది. ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ ఏంటి? ఓన్లీ అంపుటేషనే చేయాలి. అంటే ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఆహారంలో ఎలాంటి విధానంలో మార్పులు చేసుకుంటే అవకాశం ఉంటుంది? అంటే ఆహార విధానంలో మార్పులు ఎలా ఉండాలి? అది యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, బట్ వెరీ టఫ్ క్వశ్చన్. మా ప్రాంతాల్లో పెద్ద ప్రాబ్లమ్ ఈజ్ రైస్ ఈటింగ్ అలవాటు ఉంది కదా, అది రైస్లో బాగా ఎక్కువ తింటున్నారు అందరికీ. ఒక కప్ రైస్ చాలు, 1.5 చేస్తే కష్టం. బట్ అందరికీ అలవాటు ఏంటి, లంచ్లో డిన్నర్లో అట్లీస్ట్ 4-5 కప్తో స్టార్ట్ అవుతుంది. అదే మెయిన్ ఒక మాట. దాని తర్వాత ఇది 40-50 years బ్యాక్ కూడా సేమ్ అలవాటు ఉంది. బట్ ఆ టైంకి ఏసీ లేదు, అది ట్యాక్సీస్ లేదు, ఊబర్ లేదు, ఓలా లేదు, సో చాలా ఎక్సర్సైజ్ ఉండే. ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో యాప్స్ కాబట్టి మూమెంట్స్ తక్కువ అయింది, అసలే లేవు. మామూలుగా ఇది బిల్డింగ్లో కూడా ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ లిఫ్ట్, దే ఆర్ యూజింగ్ ట్యాక్సీస్, సో మూమెంట్స్ అసలు లేదు. ఎక్సర్సైజ్ జీరో అయింది, ఫుడ్ ఎక్కువ అయింది, సో దట్స్ వై యూ గెట్ డయాబెటీస్. అయితే కొంతమందికి బీపీ కూడా ఉంటుంది, బీపీతో పాటు షుగర్ యాడ్ అవుతుంది. Oh, సో yes. అలాంటి పేషెంట్లు ఎలా ఉండాలి? డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈజ్ లైక్ బ్రదర్ సిస్టర్స్. ఒకటి ఇట్స్ లైక్ డబుల్ అటాక్, ఒక సైడ్ పాకిస్తాన్, ఒక సైడ్ చైనా, అట్లా. సో డయాబెటీస్ పేషెంట్స్కి ఖచ్చితంగా స్లోలీ లాస్ట్ స్టేజ్లో బీపీ వస్తుంది. అండ్ బీపీ పేషెంట్ కూడా డయాబెటీస్ వస్తుంది, బికాజ్ కొన్ని మెడిసిన్స్తో షుగర్ వస్తుంది, కొన్ని మెడిసిన్స్తో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో దే విల్ కమ్ టుగెదర్. వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్, ఎట్లా ప్రివెంట్ చేయాలి? మీ డాక్టర్ దగ్గరే ముందు వెళ్ళాలి. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ టు డాక్టర్, అదేతోనే దే రీచ్ డైరెక్ట్లీ ఐసీయూ, విచ్ వీ కెన్ అఫోర్డ్ టు మేనేజ్ ఇట్ వెల్. మీ ఛానల్ ద్వారా ఒక ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, చెప్తున్నాను, గో టు డాక్టర్ వెన్ యూ డూ నాట్ నీడ్ హిమ్ అండ్ యూ విల్ నెవర్ నీడ్ హిమ్. ఇప్పుడు ఏమైంది, అందరికీ స్పెషలిస్ట్ కావాలి. మామూలుగా ఎండి డాక్టర్ ఆర్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర వెళ్ళటే లేదు. దట్ ఈస్ బిగ్ ప్రాబ్లమ్. స్పెషలిస్ట్ అంటే యూ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ఓన్లీ ఇన్ లాస్ట్ స్టేజ్, యూ హ్యావ్ టు గో. క్యూరేటివ్ ట్రీట్మెంట్ బాగలేదు. కోవిడ్ ఆర్ ఇది స్వైన్ ఫ్లూ ఇవన్నీ క్యూరేటివ్ ట్రీట్మెంట్, ముందు జాగ్రత్త తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ మిలియన్ టైమ్స్ బెటర్ దెన్ క్యూర్. గో టు పోడియాట్రిస్ట్ ఆర్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్పెషలిస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో. నాకు నొప్పి ఏం లేదు, ఎందుకు వెళ్ళాలి కాదు, మీకు నొప్పి ఏం లేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, చిన్న పుండు ఉంది, ఆ టైంకి మీరు సార్ దగ్గర వెళ్ళండి. హీ విల్ బీ ఏబుల్ టు సేవ్ యువర్ లెగ్. సేవింగ్ లెగ్లో చాలా పని ఉంది, తలనొప్పి. ఇది కట్టింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ కట్టింగ్ డాక్టర్స్ ఓన్లీ టేక్ ఇట్ వెన్ లాస్ట్ స్టేజ్లోనే, ముందు ఎవరైనా సజెస్ట్ చేయట్లేదు. ఓన్లీ పేషెంట్స్ క్యాజువల్ అప్రోచ్. మషీన్ డయాబెటిక్ పేషెంట్స్కి గ్లూకోమీటర్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు పర్చేజ్ చేయట్లేదు. 1500 500 అదేలో కూడా బాగా డిస్కషన్స్, ఆ షాప్కి వెళ్తా తక్కువ రేట్లో దొరుకుతుంది. వీఆర్ వెరీ క్యాజువల్ అబౌట్ అవర్ ఓన్ హెల్త్ ఇన్ మా ప్రాంతాల్లో, ఇండియాలో ఓవర్. అంటే మీరు ఇందాక డయాబెటిక్ ఉంటే కాళ్ళలో కొంచెం నొప్పిగా ఉంటుంది, కాళ్ళలో మంటలాగా వస్తుంది అని అన్నారు. సో అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంటే కూడా అదే సింటమ్స్ వస్తాయి, దీన్ని ఎలా బేరేజ్ వేసుకోవాలి? అబ్సల్యూట్లీ బెస్ట్ థింగ్ ఇస్ గో టు యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్. హీ విల్ టెల్ యూ.
సే కాల్కి మంటకి ఒక 15 కారణం ఉన్నాయి. ఆల్కహాల్, థైరాయిడ్, ఓకే, పెరిఫెరల్ న్యూరోపతి, మెడిసిన్ ఎఫెక్ట్, స్పైనల్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. స్పెషలిస్ట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి. హీ విల్ టెల్ యూ వాట్ ఇస్ టు బి డన్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేయాలి హీ కెన్ టెల్ యూ. బట్ గూగుల్ చెక్ చేస్తే మీ మనసులో ట్రీట్మెంట్ ఇస్తే అది బాగలేదు, అదిలో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దట్స్ వాట్ వీ నీడ్ టు నో. అయితే కంటిన్యూస్గా దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందికి ఉంటాయి. కిడ్నీ పేషెంట్ అంటే ఒకే పేషెంట్కి కిడ్నీ డిసీజ్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, L3 L4 ప్రాబ్లం ఉంటుంది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంటుంది, బీపీ ఉంటుంది. ఇలాంటి వారికి షుగర్ వస్తే ఏంటి అంటే ఎలా ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళని? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, అండ్ అది ఐ వుడ్ వాంట్ టు టెల్ ఇట్ టు ఆల్ వ్యూవర్స్. ఒక సిమ్టమ్స్కి దెర్ కెన్ బి 100 డిజీజెస్, అండ్ ఒక డిజీజ్కి దెర్ కెన్ బి 100 సిమ్టమ్స్. ఫీవర్ ఓకే అయింది, ఇట్ కెన్ బి కోవిడ్, ఇట్ కెన్ బి స్వైన్ ఫ్లూ, ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ బి మలేరియా. నంబర్ 1. క్యాన్సర్ కెన్ బి స్టార్టింగ్ సిమ్టమ్స్ కెన్ బి ఫీవర్. అర్థమైందా? సో 1 డిజీజ్కి 100 సిమ్టమ్స్, 1 సిమ్టమ్స్కి 100 డిజీజ్. ఆ క్యాల్కులేషన్ యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ విల్ డూ దాట్. సో ఆ గురించి ఫ్యామిలీ ఫిజిషియన్ ఇస్ బెస్ట్ డాక్టర్ ఫర్ యూ. ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర వెళ్ళండి, ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ సలహా ప్రకారంతోనే మీరు స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి, అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్ టు హిమ్. స్టికింగ్ మేక్ యువర్ ఫిజిషియన్ యువర్ ఫ్యామిలీ మెంబర్, అండ్ హీ విల్ గివ్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఎనీ టైమ్ పాసిబుల్. అంటే ప్రజెంట్ ట్రెండింగ్ కరోనా ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. అంటే దీనికి సంబంధించి మీరు చెప్పండి సార్. అంటే కరోనా ఉన్న అంటే ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్కి ఒకవేళ కరోనా వస్తే దానికి సంబంధించి ఏం చెప్తారు? వెరీ ఇట్స్ లైక్ పుట్టింగ్ ఫైర్ టు ద బాంబ్. సో డయాబెటిక్స్ పేషెంట్స్కి కరోనా వస్తే చాలా కష్టం. సో స్ట్రిక్ట్గా షుగర్ కంట్రోల్ చేయాలి. మీరు మీ షుగర్ టెస్ట్ చేయండి, మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి, షుగర్ మషిన్ ఉండాలి, అదేతో రెగ్యులర్గా చెక్ చేయండి. ఒకసారి కాదు సార్ లాస్ట్ వీక్ చెక్ చేశాను నార్మల్గా, బాబు కాదు, డైలీ చెక్ చేసి మీ ఫ్లో చార్ట్ మెయింటైన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ లెగ్ అల్సర్కి ఒక సింపుల్ థింగ్, లెగ్ నేర్చుకోవాలి. ఎల్ అంటే లోకల్ డిబ్రైడ్మెంట్, ఈ అంటే ఎంపెరికల్ యాంటీబయాటిక్, జీ అంటే షుగర్ కంట్రోల్. లోకల్ డిబ్రైడ్మెంట్ కోసమే స్పెషలిస్ట్ చాలా ఇంపార్టెంట్. హౌ ఆఫెన్ డూ యూ డూ డాక్టర్ సిద్ధార్థ్ గారు లోకల్ డిబ్రైడ్మెంట్ మీ దగ్గర రెగ్యులర్గా? It's very very important. Very common, sir. Very common. We have a lot of other modalities. Over last 5 years ki we have seen a lot of development in this field. ఇప్పుడు మీరు చెప్తారా మొన్న 30% every 30 seconds ki oka leg amputate cut off to this. So you are using lot of debridase and lot of medicines also which were dressing products the hydrogels unnaya sir. We use that. We have a lot of products like microdescent and all which is used for dressing for local debridements ki kuda types unnaya or surgical debridement unnaya, chemical debridement unnaya. But అది రెగ్యులర్ గా రావటే లేదు. I think they come patient does lot of this doctor shopping sir. కొన్ని రోజు ఒక వారం దగ్గర సార్ దగ్గర వెళ్ళాను, పూర్తిగా తగ్గలే బాబు, మీ పుండు ఎంత టైం నుండి 6 months నుండి కదా, ఖచ్చితంగా 6 weeks కావాలి మాకు. సో మీకు పేషెంట్స్కి పేషెన్స్ లేదు అట్లా. అది మీకు బాగా జాగ్రత్త, రెగ్యులర్గా డాక్టర్ దగ్గర రండి. అది అంత పెద్ద పుండుకి స్లోలీ డిబ్రైడ్మెంట్ తగ్గుతుంది. బట్ ఆ డిబ్రైడ్మెంట్కి పేషెన్స్ కావాలి, రెగ్యులర్ షుగర్ కంట్రోల్ మెడిసిన్స్ కావాలి, అండ్ రెగ్యులర్గా డాక్టర్ సలహా ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్ మీరు చెప్పండి, అంటే డయాబెటిక్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలా డయాబెటిక్ పేషెంట్కి కరోనా వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ కరోనా అంటే లంగ్స్కి సంబంధించింది. మన లంగ్స్లో వస్తే మాత్రమే ఏదైతే వైరస్ ఉంటుందో లంగ్స్ లోపలికి వెళ్తేనే ఆ డిసీజ్ వస్తుంది. సో ఈ షుగర్కి ఆ లంగ్స్కి సంబంధించింది ఏం చెప్తారు మీరు? రెండుకి కనెక్షన్ ఏమన్నా, మెటబాలిక్ కనెక్షన్ ఉన్నాయా, సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, కరోనాకి కూడా సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, డయాబెటీస్కి ఎలా మే ఆర్గన్స్ की, हार्ट की, किडनी की, वास्कुलर सिस्टम की, ब्लड वेसल्स की अदमे ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఇది లంగ్స్ ఇస్ ఎంట్రీ పాయింట్, ఎఫెక్ట్ ఫుల్ బాడీకి అవుతుంది. ఇప్పుడు కరోనా పేషెంట్స్కి కూడా దే హ్యావ్ స్ట్రోక్, ఓకే, హార్ట్ అటాక్, పారాలిసిస్, కిడ్నీ ఫెయిలియర్, ఒకసారి అవుట్ ఆఫ్ హ్యాండ్స్. మై క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కరోనా ఉందో, కరోనా లంగ్స్ సంబంధించింది, బ్రీత్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండి మనిషి చనిపోవడం అలాంటివి జరుగుతుంటాయి వైరస్ కారణంగా. సో ఇదేంటి, ఇన్సులిన్స్ పరిణామం బాడీలో ఎక్కువైతే షుగర్ వస్తుంది. సో దానికి ఎలా చేసుకోవాలి, ఏంటి పరిస్థితి? షుగర్ నార్మల్ ఉంటే మీ బాడీ ఫైటింగ్ కెపాసిటీ, ఇమ్యూనిటీ మంచిగా ఉంది. ఇట్స్ లైక్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే. కరోనా ఈజ్ లైక్ యువర్ అటాక్ ఆన్ ద బాడీ, బయట నుండి టెర్రరిస్ట్ అటాక్. ఒకసారి మీ ఇమ్యూనిటీ పనిచేయట్లేదు ఉంటే బయట నుండి టెర్రరిస్ట్ అటాక్ అండ్ యువర్ పోలీస్ ఈజ్ నాట్
strength or not available at all. Yes. So that's what it is. మీ ఇమ్యూనిటీ మంచిగా ఉంటే అది అక్కడే కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు యూ విల్ హ్యావ్ చాలా పేషెంట్స్కి కరోనా ఈజ్ పాజిటివ్ బట్ వాళ్ళకి సిమ్టమ్సే లేదు. ఇప్పుడు యూ విల్ లాఫ్ ఎట్ ఇట్, ఎనీ వన్ ఆఫ్ అస్ కెన్ బి కరోనా పాజిటివ్ and we can be asymptomatics. So the only thing em cheyali, say this corona is also affecting only primarily old people or immunocompromised patients. Diabetic patients ki 500 sugar patients ki corona vaste, they will very fast ga they will reach ICU. But mamulga patients ki if they get corona, they may not even have symptoms. So it's a multifactorial. That's why Google tone lekapothe ee program chusaka you and me cannot decide the treatment. The treatment has to be decided only and only by your doctor. Family physician chala important. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఆల్రెడీ ఫుట్ అల్సర్ ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ఫుట్ అల్సర్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బ తగులుతుంది, వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? వెరీ సింపుల్గా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఫస్ట్ డోంట్ ట్రై టు మేనేజ్ బై యువర్ సెల్ఫ్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది వాటికి స్పర్శం ఏముండదు, అసలు ఐడియా లేదు దట్ ఇది పుండు ఉంది. సో వాళ్ళు డాక్టర్ ఒపీనియన్ ప్రకారంతో మీరు ట్రీట్మెంట్స్ తీసుకోండి, పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోండి. బ్లీడ్ అవుతున్నా కానీ కాన్షియస్ ఉండదు. సగం పేషెంట్స్కి బ్లీడింగ్ అవుతుంది, సగం పేషెంట్ బ్లీడింగే ఉండదు. డ్రై గ్యాంగ్రీన్ ఉంటే వాళ్ళకి నొప్పి ఉండదు, అది బ్లీడింగ్ ఉండదు. సో స్లోలీ ఏమవుతుంది, ఇఫ్ ఐ కెన్ షో యూ పిక్చర్స్ కి ద హోల్ థింగ్ విల్ బికమ్ బ్లాక్. అది మీరు పట్టుకోనండి, కట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద హ్యాండ్ ద ఫింగర్ విల్ కమ్ అవుట్, అట్లా కొడుతుంది గ్యాంగ్రీన్. ఎందుకు వచ్చింది బాబు? ఇన్ఫెక్షన్ ఉంది, షుగర్ కంట్రోల్ చేయలే, అండ్ మీరు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలే. సో దట్ ఈస్ వెరీ వెరీ స్కేరీ. అండ్ ఫైనల్గా ఇది అంపుటేషన్ పేషెంట్స్కి, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి దే డై విత్ హార్ట్ అటాక్ ఓన్లీ, బికాజ్ ఇది ఫుల్ బాడీకి డ్యామేజ్. ఇప్పుడు కాల్కి తెలిసింది అది, బట్ హార్ట్ మీకు తెలియట్లేదు. సో దే డై సడన్లీ విత్ హార్ట్ అటాక్. సో ఒకసారి డయాబెటిక్ కాంప్లికేషన్ డెవలప్ అయింది, బయటికి ఒకటి తెలుస్తుంది. సో హార్ట్లో కాంప్లికేషన్ అంటే ఆ పేషెంట్స్కి బ్రెయిన్ కూడా నరాలు ప్రాబ్లం ఉంది, కాల్కి కూడా ప్రాబ్లం ఉంది, కిడ్నీ కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఒక పేషెంట్స్కి కిడ్నీ తెలుస్తుంది, ఒక పేషెంట్స్కి హార్ట్ తెలుస్తుంది, ఒక పేషెంట్ కాల్కి తెలుస్తుంది. బట్ యాక్చువల్గా ట్రీట్మెంట్ ఫుడ్ బాడీకి ఇవ్వాలి. అయితే మీరు చెప్పండి సార్, చిన్నపిల్లల్లో డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉంటే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి? న్యూవర్ మొడాలిటీస్ సార్, డిబ్రైడ్మెంట్ ఒకటి ట్రీట్మెంట్ లేదా, వేరే ట్రీట్మెంట్ మొడాలిటీ ఏదైనా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ ఉన్నాయా, ஒரு அல்ட்ராசானிக் டிப்ரைட்மெண்ட் நியூ மெஷர் இருக்கா, அதுக்கு ப்ளீடிங் கொஞ்சம் கம்மியாகும். வேறு நெகட்டிவ் ப்ரெஷர் வூண்ட் தெரப்பி இருக்கா, வாக்யூம் ட்ரெஸ்ஸிங்ஸ் ఉన్నాయా, అదే. Go ahead. I think that's a very good thing. We have a lot of this hyperbaric oxygen. He is expert in that managing. The negative therapy, negative pressure to you can suck. అదిలో ఒక మషిన్ పెట్టుకున్న తర్వాత ఫుల్ నెగటివ్ ప్రెషర్తో బ్లడ్ వెసల్ ఫార్మేషన్ అవుతుంది. ఇట్ పుల్స్ సక్స్ అవుట్ ఆల్ ద డర్ట్ పార్ట్ ప్లస్ న్యూ యాంజియోజెనసిస్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండ్ హీ స్పెషలైజెస్ ఆన్ దట్. అంటే కొంతమందికి వెరికోస్ వీన్స్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి అంటే షుగర్ సింటమ్స్ ఎలాగ ఉంటాయో వెరికోస్ వీన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అలాగే సింటమ్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? వీనస్ వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ట్రీట్మెంట్ కొద్దిగా వేరుగా ఉంది, ఆర్టరీస్ ప్రాబ్లం కొద్దిగా వేరుగా ఉంది. అంటే రెండిటికి కూడా బ్లడ్ క్లాట్ అలాగా జరుగుతుంటుంది, దాని వల్ల నర్వ్స్ లాగడం అలాగా జరుగుతుంటుంది. దట్స్ వాట్. సో అండ్ దట్ ఈస్ స్టేసిస్ అల్సర్, అది కూడా అల్సరే. సో అల్సర్ కోసం స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వెయిన్ ప్రాబ్లంకి స్టేసిస్ అంటే బ్లడ్ ఎక్కువ ఉంది. ఇది ఆర్టరీ, ఇది ఫుట్ అల్సర్స్కి ప్రాబ్లం బ్లడ్ అసలే లేదు. There is compromise in the blood supply. So both ki me prakaram to we will call it as ulcer only, but treatment వేరు గా ఉంది, and that's the difference is seen by the ulcer specialist. అంటే ఈ అల్సర్ కి సంబంధించి ఇప్పుడున్న అధునాతనమైన టెక్నాలజీ ఏదైనా వచ్చిందా? There are a lot of technology available. ఇప్పుడు we have the laser surgeries available. ఇప్పుడు నేను వెళ్తున్నాను మావెన్ సెంటర్ కి, which is a excellent center for taking care of varicose veins. And the again crux point becomes, okay, Srinivas garu, I would want to tell you, say house lo, if you want to have a good functional house, it is only in the hands of the lady of the house or the wife. Yes. Same thing. Me body kosam, the only one person is the best person to take care of your body, that is your family physician. Say Google ద్వారా చెక్ చేస్తే or నాకు ఛాతీ నొప్పి ఉంది, I am going directly to best cardiologist, అది బాగలేదు. You have to go to your family physician. ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళండి on his clinic.
if you have last stage లో there is పెద్ద ప్రాబ్లం అయింది and you are running towards hospital, bypassing your family physician, bypassing your MD medicine, you will be in trouble. అంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ లో అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు, సో పుట్టబోయే శిశువుకు ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఆయన కూడా షుగర్ వచ్చే అవకాశం ఉందా చిన్న పిల్లలు? ఎస్, ఒకటి there are 3 types of diabetes. ఒకటి type 1, type 2, ఒకటి GDM, that is gestational diabetes. అది ఓన్లీ లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుంది. అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీ తర్వాత గాయబ్ అవుతుంది ఆల్మోస్ట్ 75%, 25% ఇట్ కెన్ రిమైన్ బ్యాక్. అది ఒకటి. ప్లస్ ఎస్, ఒకసారి మీ ఫ్యామిలీలో మీ మదర్ ఫాదర్కి డయాబెటీస్ ఉంటే యువర్ చైల్డ్ టు హ్యావ్ ద డయాబెటీస్ ఇస్ హయ్యర్ దెన్ ద నార్మల్ పాపులేషన్. సో దట్స్ వై డైట్ సంబంధించి డిస్కషన్ ఫ్యామిలీలో అన్ని జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఆర్ ప్రివెంటివ్ మెజర్స్ మదర్కి తెలుసుకోవాలి, లేడీస్కి తెలుసుకోవాలి. బాబు మా ఫ్యామిలీలో డయాబెటీస్ ఎక్కువ ఉంది, ఈ బాబుకి ఎక్కువ స్వీట్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ బికాస్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ మా మదర్స్ సిస్టర్స్ మా బాబు బాగా బక్కగా ఉన్నారు, కొద్దిగా తినండి, కొద్దిగా నెయ్యి పోసి ఇడ్లీ ఇస్తున్నారు. నో, ఒకసారి మీ ఫ్యామిలీలో హార్ట్ అటాక్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, వీ షుడ్ అవాయిడ్ ద హై కొలెస్ట్రాల్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్. అంటే కొంతమంది చాలా తిన్గా ఉంటారు, వాళ్ళకి కూడా షుగర్ ఉంటుంది. అంటే మామూలుగా మీరు ఏమంటున్నారంటే ఒబేసిటీ ఉంటే షుగర్ ఉంటుందని అంటున్నారు ఇందాక. కొంతమంది చాలా తిన్గా ఉంటారు, వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ. ఎస్, టైప్ 1 డయాబెటీస్ బాగా బక్కగా ఉన్నవారికి వస్తుంది. దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. So, but yes, overweight people ki, if I can tell you, 3 of us are overweight, yes, which we need to understand. And if my mother has a diabetes, so naku kachithanga vastundi. So, ippudu ee stage lone I try to avoid as much as sweet as possible. Idi beverages alvaat undi kada, thumbs up, Pepsi or whatever we want to eat, somebody serves us. The culture, the western culture ki slowly మార్చితే మంచిది. ఇన్ టీ కాఫీలో కూడా తక్కువ అదే షుగర్ యాడ్ చేయండి. ఫుడ్లో కూడా అన్నం, ఇప్పుడు 1 గంట బ్యాక్ ఓన్లీ ఐ వాస్ టెల్లింగ్ పేషెంట్కి బాగా బీపీ హై ఉండే 190/110 ఛాతీ నొప్పి. బాబు ఎట్లా వచ్చింది? బికాజ్ టు మేక్ ఫుడ్ టేస్టీ, ఎక్కువ నూనె, ఎక్కువ ఉప్పు. ఇప్పుడు బాగా మంచి టేస్ట్ ఉంది. మంచి టేస్ట్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. అంటే కొంతమందికి డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, డైలీ వార్మప్ చేస్తారు, అయినా కానీ వాళ్ళకు బాడీలో షుగర్లో ఇన్సులిన్స్ పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? అంటే రెగ్యులర్ డైట్ కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ డైట్ తీసుకుంటారు, డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు, ఫుడ్లో కూడా ఆహార నియమాలు అవన్నీ పాటిస్తారు, అయినా కానీ కొంతమంది షుగర్స్ వస్తాయి. వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్. సో సి దే ఆర్ మంచి ఫుడ్ తీసుకుంటున్నారు. మంచి ఫుడ్ ఈజ్ వెరీ వెరీ సబ్జెక్టివ్. మంచి ఫుడ్ ఏంటి? గోంగూర, పాలకూర, మెంతి కూర, ఇదే మంచి ఫుడ్. ఎవరికి అడిగితే మామూలుగా జనాలకి తెలిసే, బాబు చికెన్, మటన్, ఇది డ్రై ఫ్రూట్స్, అదే మంచి ఫుడ్. దిస్ మంచి ఫుడ్ ఈజ్ వెరీ వెరీ సబ్జెక్టివ్ డెఫినేషన్. అది మంచి కాదు. Who will give you correct advice? Dietitian, nutritionist, or diabetic specialist, or your own family physician. ఇక్కడ బాగా సింపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? సైకిల్. If being a doctor, if I come instead of a car, if I come on cycle, they'll say, babu, ee doctor ki manchiga adi practice nadustuledu, that's why he's coming. Ma India lo we have very very wrong concepts. Manchi food concepts baagledu, manchi lifestyle concepts evarki sariga ledu. So that you need to confirm with your own teacher, with your own parents, with your own doctor. అంటే ఫుడ్ కి సంబంధించి ఆహార నియమాల్లో ఏదైతే ఉంటుందో మంచి, అంటే డయాబెటిక్ పేషెంట్ సంబంధించి ఉంటారు కదా, అంటే డయాబెటాలజిస్ట్ కి తెలుసా, న్యూట్రిషనిస్ట్ కి తెలుసా అంటారా? Whosoever you have more faith, that is the best person. Say me సంబంధించి శ్రీనివాస్ గారు, who will be the right person to tell you about your personality, your mother or father? Both are same. Yes. అర్థమైందా? Yes. So but whosoever you have more faith, that person is best. Nutritionist is good, diabetologist is good, family physician is good, dietitian is good. For all practical purposes, dietitian is certified who can spend time. అంటే ఫైనల్ గా చెప్పండి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా మీరు? చెప్పండి సార్. నివారణ చర్యలు అంటే రెమెడీస్. The first remedy would be prevention. Second would be, as sir said, regular visit to a doctor. And then in general, when we think about it, first ఏం చేయాలి? లైఫ్ మోడిఫికేషన్ రైట్ ఫ్రమ్ స్టార్ట్. డయాబెటీస్ అవకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, అదా అప్రోచ్ కరెక్ట్ లేదా?
lifestyle modifications, lifestyle changes, everybody should do it. Okay, we should have a healthy lifestyle despite of the fact that we have diabetes or not. That is the most important thing. మీరు చెప్పండి సార్ రెమెడీస్ ఎలా తీసుకోవాలి. అక్రోనిమ్ DIET. డైట్ మంచిగా ఉండాలి. మంచి అంటే చికెన్ మటన్ అన్నం ఎక్కువ తినకుండా లేదు అస్సలుగా. ఓకే. ఐ అంటే ఇన్సులిన్. ఎప్పుడన్నా మీ డాక్టర్ చెప్తున్నారు దయచేసి ఇన్సులిన్ తీసుకోండి మీన్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. సార్ వేరే డాక్టర్ దగ్గర ఇన్సులిన్ లేకుండా మేనేజ్ చేస్తున్నాను, నో. ఈ అంటే ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు 3rd floor ఈజ్ ఆర్ దిస్ థింగ్, బోత్ ఆఫ్ అస్ హ్యావ్ వాక్డ్ అప్ టు 3rd floor, నేను లిఫ్ట్ తీసుకోలే. టీ అంటే ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్స్ సార్ కొన్ని రోజు ట్యాబ్లెట్స్ బంద్ చేసి చూస్తా, నో. ఓకే. మెడిటేషన్ అండ్ మెడికేషన్, దీస్ 2 things ఓన్లీ విల్ కీప్ యూ లివ్ లాంగర్. సో డైట్ అక్రోనిమ్ ఫాలో చేయండి, మీ డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళండి, అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ కార్బోహైడ్రేట్స్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్, దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.